అందరికీ నమస్కారం. జనాభా లెక్కల సేకరణలో మనం చేసే పని దేశ భవిష్యత్తుకు ఎంత కీలకమో మనందరికీ తెలిసిందే. ఆ గొప్ప ప్రయాణంలో మొదటి అతి ముఖ్యమైన అడుగు హెచ్ఎల్ఓ యాప్లోని మొదటి 3 ప్రశ్నల్ని సరిగ్గా అర్థం చేసుకోవడమే. ఎందుకంటే మనం సేకరించే మొత్తం డేటాకు ఇవే పునాది. కాబట్టి వీటిని చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం రండి. చూడండి, ఒక గణకుడి పని కేవలం డేటాను సేకరించడం మాత్రమే కాదు. మన అసలు లక్ష్యం ఏంటంటే మన చుట్టూ ఉన్న వాస్తవ ప్రపంచానికి ఒక స్పష్టమైన, తప్పులలేని డిజిటల్ బ్లూప్రింట్ను తయారుచేయడం. ఇది చాలా పెద్ద, చాలా ముఖ్యమైన బాధ్యత. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా మన అసలు లక్ష్యమేంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత డేటా సేకరణకు మూలమైన 3 స్తంభాల గురించి తెలుసుకుంటాం. యాప్లోని మొదటి 3 ప్రశ్నల్ని ఎలా వాడాలో చూసి, ఫీల్డ్లో నంబరింగ్ రూల్స్ ఎలా పాటించాలో నేర్చుకుంటాం. చివరగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. మన ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే, మన చుట్టూ ఉన్న ఈ సంక్లిష్టమైన సమాజాన్ని, ఇళ్లను, కుటుంబాలను ఒక స్వచ్ఛమైన, స్పష్టమైన డిజిటల్ ఫార్మాట్లోకి మార్చడం. ఇది అనుకున్నంత తేలిక కాదు. అందుకే దీనికి ఒక పక్కా మాస్టర్ ప్లాన్ కావాలి. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రైట్, ఆ మాస్టర్ ప్లాన్ ఇదే. ఈ ప్లాన్ మొత్తం 3 ప్రాథమిక స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. వీటిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, ఫీల్డ్లో మనం చేసే సాధారణ తప్పులను చాలా ఈజీగా నివారించవచ్చు. మన డేటా బ్లూప్రింట్లో మొదటిది అంటే బయటి పొర, భవనం. జనాభా లెక్కల ప్రకారం భవనం అంటే ఒక పూర్తి సింగిల్ స్ట్రక్చర్ అన్నమాట. ఉదాహరణకి ఒక ఇండిపెండెంట్ ఇల్లు లేదా ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మొత్తం ఒకే భవనం కిందకొస్తుంది. ఇక రెండోది గణన గృహం. దీన్ని ఒక భవనం లోపల ఉన్న ఒక్కో ప్రత్యేక యూనిట్గా అనుకోవచ్చు. దీనికి ఖచ్చితంగా సొంత ఎంట్రన్స్ ఉండాలి. ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్, ఒక షాప్ లేదా ఒక ఆఫీస్, ఇవన్నీ కూడా ఒక్కో గణన గృహం కిందకే వస్తాయి. మూడోది అలాగే అత్యంత లోతైన పొర, కుటుంబం. అంటే ఒక గణన గృహం లోపల ఒకే వంటగది పంచుకుంటూ నివసించే వ్యక్తుల సమూహం అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనమీ బ్లూప్రింట్, ఈ 3 స్తంభాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని హెచ్ఎల్ఓ యాప్లో ప్రాక్టికల్గా ఎలా వాడాలో చూద్దాం. మొదటి 3 ప్రశ్నలు ఈ 3 స్తంభాలతో ఎలా కనెక్ట్ అయ్యున్నాయో గమనిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, లైన్ నంబర్. దీని గురించి మనం అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. ఇది యాప్ యొక్క ఆటోపైలట్ లాంటిది. మనం చేసే పనిని ట్రాక్ చేయడానికి యాప్ దీన్ని ఆటోమేటిక్గా ఫిల్ చేసేస్తోంది. మనమేమీ ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఇక రెండో ప్రశ్న, భవనం నంబర్. ఇది మనం ఇందాక మాట్లాడుకున్న మొదటి స్తంభం. అంటే భవనంతో నేరుగా ముడిపడి ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడా చాలా చాలా ముఖ్యమైన రూల్ ఒకటుంది. జాగ్రత్తగా వినండి. మనం ఒక కొత్త బిల్డింగ్లోకి వెళ్ళి మొదటి యూనిట్ను సర్వే చేస్తున్నప్పుడు దానికి ఒక కొత్త నంబర్ను ఎంటర్ చేస్తాం. కానీ ఆ తర్వాత అదే బిల్డింగ్లోని రెండో ఫ్లాట్కి, మూడో ఫ్లాట్కి లేదా కింద ఉన్న షాప్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి కొత్త నంబర్ ఇవ్వకూడదు. కేవలం పునరావృతం లేదా రిపీట్ బటన్ను నొక్కాలి. ఇది చేయడం వల్ల ఒకే బిల్డింగ్కి 10 నంబర్లిచ్చే తప్పు జరగకుండా ఉంటుంది. దీని తర్వాత వచ్చేది ప్రశ్న 3, గణన గృహం నంబర్. ఇది మన రెండో స్తంభానికి సంబంధించినది. ఇది చాలా సింపుల్. ప్రతి కొత్త యూనిట్ దగ్గరకు వెళ్ళినప్పుడు మనం జస్ట్ కొత్త లేదా న్యూ బటన్ నొక్కితే చాలు. యాప్ దానికి ఆటోమేటిక్గా ఒక సీరియల్ నంబర్ ఇచ్చేస్తుంది. ఇది ఎప్పుడు కూడా 4 అంకెల నంబరుంటుంది. సరే, థియరీ అంతా బానే ఉంది. కానీ అసలు కథ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడే మొదలవుతుంది కదా. మరి ఫీల్డ్లో ఎదురయ్యే కొన్ని సాధారణ పరిస్థితుల్లో ఈ రూల్స్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇది చాలా సులభమైన సిచ్యువేషన్. ఒక బిల్డింగ్పై మున్సిపాలిటీ వాళ్ళో, పంచాయతీ వాళ్ళో ఇచ్చిన అధికారిక నంబర్ ఉందనుకోండి, మనం పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. ఆ నంబర్ను యాజ్ ఇట్ ఈజ్, ఉన్నది ఉన్నట్లుగా యాప్లో ఎంటర్ చేయడమే. ఒకవేళ మనం సర్వే చేసే ఏరియాలో ఎలాంటి అధికారిక నంబర్లో లేకపోతే, అప్పుడు ఆ బాధ్యత మనదే. ఏం చెయ్యాలంటే, ఒక పద్ధతి ప్రకారం వీధిలో ఒక మూల నుంచి స్టార్ట్ చేసి 1, 2, 3 అని ఆర్డర్లో నంబర్లిచ్చుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా ఒక డైరెక్షన్లో కన్సిస్టెంట్గా వెళ్లడం చాలా ముఖ్యం. ఫీల్డ్లో ఇది తరచుగా జరుగుతుంది. అనుకుందాం, మనం బిల్డింగ్ నంబర్ 10, ఆ తర్వాత 11 పూర్తి చేసేశాం. అప్పుడే మనకు గుర్తొచ్చింది, అయ్యో, ఆ రెండింటి మధ్యలో ఒక బిల్డింగ్ని పొరపాటున వదిలేశామని. ఇప్పుడేం చేయాలి? మళ్ళీ మొత్తం నంబర్లు మార్చాలా?
అసలు కంగారు పడక్కర్లేదు. దీనికోసం వీధి మొత్తాన్ని మళ్లీ నంబరింగ్ చేయాల్సిన అవసరం లేదు. దానికొక సింపుల్ టెక్నిక్ ఉంది. అదే సబ్ నంబరింగ్. మనం మిస్ అయిన బిల్డింగ్కి దానికి ముందున్న నంబర్తో కలిపి, అంటే 10/1 అని ఒక సబ్ నంబర్ ఇవ్వాలి. ఇది మన పనిని సులభం చేయడమే కాదు, డేటాను కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంచుతుంది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం. కొంతమంది వాళ్ల సమాచారాన్ని ఆన్లైన్లో వాళ్లే నింపుతారు. దాన్ని మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటాం. మరి అలాంటి ఇళ్లకు వెళ్ళినప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. మనం ప్రశ్న 3 పూర్తి చేశాక యాప్ అడుగుతుంది, ఇక్కడ సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరిగిందా అని. మనం అవును అని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాక వాళ్లు నింపిన డేటా మొత్తం మన స్క్రీన్ మీదకు వస్తుంది. మన పనల్లా ఆ డేటాను వాళ్లతో ఒకసారి వెరిఫై చేసుకోవడం. ఏమైనా మార్పులుంటే ఎడిట్ చేసి సబ్మిట్ చేయడమే. అంతే, పనైపోయినట్టే. సో, ఈ మొత్తం డిస్కషన్ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటే. ప్రశ్నలు 2 మరియు 3 యొక్క మొత్తం లాజిక్ అంతా రిపీట్ మరియు న్యూ అనే 2 బటన్లను ఎప్పుడు ఎలా వాడాలో సరిగ్గా తెలుసుకోవడంపైనే ఆధారపడి ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ 2 బటన్లపై నైపుణ్యం సాధించడమంటే వాస్తవ ప్రపంచం ఎలా ఉందో యాప్కు మనం ఖచ్చితంగా చెప్తున్నామని అర్థం. ఇదే మనల్ని పెద్ద పెద్ద తప్పులు చేయకుండా కాపాడుతుంది, డేటాను శుభ్రంగా ఉంచుతుంది. ఇప్పుడు ఈ డేటా బ్లూ ప్రింట్, ఈ యాప్ టూల్స్ అన్నీ మీ చేతిలో ఉన్నాయి. ఈ నాలెడ్జ్తో మీ బ్లాక్లో ఒక పర్ఫెక్ట్ డేటాను తయారు చేసే శక్తి మీకుంది. ఈ సూత్రాలను ఆత్మవిశ్వాసంతో, ఖచ్చితత్వంతో అమలు చేయండి. మీ పనిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.